So for the first problem, what is the answer? 5x plus 5 power నేను ఆన్సర్ చెప్తాను, మీ యొక్క ఆన్సర్ని క్రాస్ చెక్ చేసుకోండి, మళ్ళీ టైప్ చేయొద్దు, మీకు అక్కడ ఇబ్బందికరంగా నీళ్ళ ఉంటుంది. నీళ్ళ ఫోన్ లోకి వచ్చి సో లాగ్ 5 పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ నాట్ లాగ్ ఎక్స్ లాగ్ 5 టు ద బేస్ ఈ అవుతుంది. లాగ్ 5 టు ద బేస్ ఈ ప్లస్ 5 అనేది ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ ప్రాబ్లం. 5 సార్ 5x ఫైవ్ పవర్ ఎక్స్ 4 కదా? పవర్ ఫోర్ 5x పవర్ 4. ఓకే, నెక్స్ట్ 6 సైన్ ఎక్స్, దీనికి వచ్చేసరికి ఆన్సర్ 6 కాస్ ఎక్స్ ప్లస్ 2 3 6x మైనస్ 5 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఈ పవర్ ఎక్స్ 6 కాస్ ఎక్స్ ప్లస్ 6x మైనస్ 5 ఇంటూ ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ అనదర్ వన్, ద థర్డ్ ప్రాబ్లం, we get minus 12x cube plus 3 root x. Minus 12x cube plus 3 root x. This is the right answer. నెక్స్ట్ దీనికి 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ సీకెంట్ టాన్ హెచ్ ఎక్స్ వచ్చేసరికి సీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫస్ట్ మోడల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఆన్సర్స్తో చెక్ చేసుకోండి అమ్మా, క్రాస్ వెరిఫై విత్ యువర్ ఆన్సర్స్. నౌ నెక్స్ట్ మోడల్, ద సెకండ్ మోడల్. సార్ అక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో 5 లాగ్ ఎట్ వచ్చింది సార్. ఫస్ట్ క్వశ్చన్ లో లాగ్ 5. 5 లాగ్ బాజియా మాట్లాడేది? మురారి సార్. మురారి. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ టు ద బేస్. ఏ అంటే ఎంత ఇక్కడ 5, సో కాబట్టి 5 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 5 టు ద బేస్. అర్థమైందమ్మా మురారి? ఎస్ సార్. ఓకే, రైట్. ఫార్ములా మెయిన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు అప్లై ద ఫార్ములా, రైట్. సో నౌ ద సెకండ్ మోడల్, దిస్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఇప్పుడు వరకు మనం చూసిన ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఎడిషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఇక్కడ చూడండి, 6 సైన్ ఎక్స్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 5 ఈ పవర్ ఎక్స్ ప్లస్ మైనస్లో ఉన్నాయి. ఓకే, సో కానీ ఇప్పుడు ఏంటి అంటే యూ హ్యావ్ టు డూ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్ యు అనుకుంటే, సెకండ్ ఫంక్షన్ వి అనుకుంటే, దెన్ డి బై డిఎక్స్ ఆఫ్ యువి ఈక్వల్ టు యూ ఇంటూ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి, యూ ఇంటూ సెకండ్ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ తీసుకోవాలి. సో ఇక్కడ చాలామంది కొంత అంటే మెరిట్గా ఉన్న వాళ్ళు ప్రాబ్లం లేదు, కన్ఫ్యూజ్ అవ్వరు. కొంతమంది డల్లర్స్ ఇక్కడ ఇబ్బంది పడతారు. ఫస్ట్ టర్మ్ యూ, సెకండ్ టర్మ్ వి. సో ఫస్ట్ యు ఇంటూ సెకండ్ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ యు ఇంటూ డివి బై డిఎక్స్. నెక్స్ట్ అలానే సెకండ్ టర్మ్ వి ఇంటూ డివి బై డియు బై డిఎక్స్ తీసుకోవాలి, వి ఇంటూ డియు బై డిఎక్స్. నెక్స్ట్ అలానే ఇంకొకటి డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి ప్రొడక్ట్ డివిజన్లు తీసుకుంటున్నాం. ఎడిషన్ సబ్ట్రాక్షన్ అయితే జస్ట్ డి బై డిఎక్స్తో స్ప్లిట్టింగ్ చేసుకుంటా వచ్చావు, కానీ ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్లో మనం స్ప్లిట్టింగ్ చేయము. ఈ విధంగా రాసుకోవాలి, యు ఇంటూ డివి బై డిఎక్స్ వి ఇంటూ డియు బై డిఎక్స్. అలానే డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి వచ్చేసరికి డినామినేటర్లో ఏదైతే ఉందో వి ఉంది కదా, దాని యొక్క స్కేర్ వేయాలి. న్యూమరేటర్కి వచ్చేసరికి సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్. దీనికి రివర్స్ వి ఇంటూ డియు బై డిఎక్స్ మైనస్ యు ఇంటూ డివి బై డిఎక్స్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ టర్మ్ ఫస్ట్ వచ్చింది, కలర్ చేంజ్ చేస్తే దెన్ యూ గెట్ ద క్లారిటీ. ఓకే, వి ఇంటూ డివి బై డిఎక్స్ డియు బై డిఎక్స్ మైనస్ యు ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్.
ఈ రెండు ఫార్ములాస్ మీద 5 మార్క్స్ క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు. ఇందాక చేసింది 3 మార్క్స్ క్వశ్చన్ మోడల్. ఇప్పుడు చేయబోయేటువంటిది ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకుని డి బై డిఎక్స్ ఆఫ్ యువి, డి బై డిఎక్స్ ఆఫ్ యు బై వి అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ ఒక ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేద్దాం. ఆ రెండు ఫార్ములాస్ ఇప్పుడు మరలా ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, దట్ బెటర్ టు యూ. Then we will go for next problem. That is find the derivative of find the derivative of 2x plus 3 into 3x minus 4 with respect to x. Find the derivative of 2x plus 3 and 3x minus 4 with respect to x. ఇదే క్వశ్చన్ ఈ సెట్ లో అడిగితే ఇలా డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ 3x మైనస్ 4 అని ఇస్తాడు, ఈక్వల్ టు అంటాడు. జనరల్ గా మనం ఏం చేయొచ్చు అంటే రెండు మెథడ్స్ ఉంటాయి. ఆ రెండింటిని మల్టిప్లై చేసావు అనుకో, 2x ఇంటూ 3x, 2x ఇంటూ మైనస్ 4 ఇలా మల్టిప్లై చేసావు అనుకో, మనకు ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకే, సో కానీ ఇక్కడ మనకి ఫాలో అవ్వాల్సినటువంటి మెథడ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు అప్లై ఈ టర్మ్ మొత్తాన్ని కూడా యు అనుకోండి, సెకండ్ టర్మ్ దీన్ని వి అనుకోండి. సో మనకి వచ్చినటువంటి ఫార్ములా ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ యు ఇంటూ వి, డి బై డిఎక్స్ ఆఫ్ యు ఇంటూ వి. ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్ యు ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ యు అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్ ఏంటి? 2x ప్లస్ 3 డి బై డిఎక్స్ ఆఫ్ సెకండ్ టర్మ్ 3x మైనస్ 4m, నెక్స్ట్ ప్లస్ సెకండ్ టర్మ్ 3x మైనస్ 4 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 3 అనమాట. 2x ప్లస్ 3 రాసుకోవాలి, 2x ప్లస్ 3. ఓకే, 2x ప్లస్ 3. సో దీనికి ఇప్పుడు 2x ప్లస్ 3 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ రెండు టర్మ్స్గా మనం డిఫరెన్షియేషన్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ 3x అంటే 3 మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 4 అంటే 0 ప్లస్ 3x మైనస్ 4, 3x మైనస్ 4 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 3 అంటే 2 ప్లస్ 0. సో ఇది 3 మైనస్ 0 అంటే 3 ఇంటూ 2x ప్లస్ 3 అంటే 3 2s 6x ప్లస్ 9 మైనస్ 3x మైనస్ 4 వచ్చేసి ప్లస్ 3x మైనస్ 4 వచ్చేసరికి 2తో మల్టిప్లై చేయాలి. 2 3s 6, x మైనస్ 2 4s 8. సో 6x ప్లస్ 6x 12x, 9 మైనస్ 8 వచ్చేసరికి 1. సో ఆన్సర్ ఇస్ 12x మైనస్ 1. 12x మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1, 12x ప్లస్ 1, 9 మైనస్ 8 వచ్చేసరికి 1 అవుతుంది. సో ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి ఫార్ములా అప్లై చేయడం తెలియాలి. డి బై డిఎక్స్ ఆఫ్ 3x మైనస్ 4, 3xకి ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి, 4కి ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. అవసరమైతే ఆ స్టెప్ను కూడా నోట్ చేసుకోండి. ఎలా అంటే ఆ స్టెప్ మీకు అర్థం కాకపోతే ఒకసారి చూడండి. 2x ప్లస్ 3 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 3x మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 4, నెక్స్ట్ ప్లస్ 3x మైనస్ 4 తీసుకుని డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 3 అంటే డి బై డిఎక్స్ ఆఫ్ 2x
ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 3 అనమాట. డి బై డిఎక్స్ ఆఫ్ 3x అంటే 3, డి బై డిఎక్స్ ఆఫ్ 4 అంటే 0, డి బై డిఎక్స్ ఆఫ్ 2x అంటే 2, డి బై డిఎక్స్ ఆఫ్ 3 అంటే 0 అనమాట. సో ద ఆన్సర్ ఈస్ 12x ప్లస్ 1. ఓకే, రైట్, రైట్. సో ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్, ప్లీజ్ ఆస్క్ మీ. అదర్వైజ్ వీ విల్ మూవ్ ఫర్ ద జస్ట్ యువి ఫార్ములా అప్లై చేయాలి. సో యు ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. ఓకే, ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుంటే దాని యొక్క డిఫరెన్షియేషన్, ప్లస్ సెకండ్ టర్మ్ తీసుకుంటే ఫస్ట్ దాని టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లం. టేక్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ చేయండి అమ్మా. రెండు టర్మ్స్, యువి, యు అంటే ఎక్స్ స్క్వేర్, వి అంటే ఈ పవర్ ఎక్స్. వెరీ సింపుల్ వన్. నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. లిఖిత అర్థమవుతుందమ్మా? లిఖిత జేఎన్టీయు. ఎస్ సార్. ఓకే, సమన్విత. సమన్విత రెస్పాండ్. అక్షయ. సృజన. నా వాయిస్ వినపడుతుందమ్మా? రిమైనింగ్ పర్సన్స్ ఎనీవన్ రెస్పాండ్? ఎస్ సార్. రెండు వినపడుతుంది. రెస్పాండ్ అవ్వట్లేదు మా వాళ్ళు. సృజ, ఎస్ సార్. ప్రజ్ఞ. ఎస్ సార్. ఓకే, చేస్తున్నావా? చేస్తున్నాను సార్. ఓకే, సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ అంటే యు, ఈ పవర్ ఎక్స్ అంటే వి. ఇది కూడా నేను చెప్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేద్దరు. సో ఫస్ట్ యుని ఇలానే ఈ పైన ఉన్నటువంటి ఫార్ములా చూసుకోండి. యు ఇంటూ డివి బై డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సెకండ్ టర్మ్ తీసుకోండి ఇప్పుడు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే అవుతుంది, ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1. సో ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2x అనమాట. రెండిట్లోనూ ఏది కామన్గా ఉంది? ఈ పవర్ ఎక్స్ అనేది కామన్గా ఉంది. ఓకే, అండ్ ఎక్స్ కూడా కామన్గానే ఉంది. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఒక ఎక్స్ మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 2 అనేది మిగులుతుంది. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2, దట్ ఈస్ ద ఆన్సర్. ఇంక వీలైనంత వరకు సింప్లిఫై చేయాలమ్మా ఆన్సర్. శ్యామ్లా వెరీ గుడ్, యువర్ అప్రోచ్ ఈజ్ కరెక్ట్. బాజీ అండ్ శశిధర్, ప్రాబ్లంలో దాన్ని వీలైనంత వరకు సింప్లిఫై చేసుకోవాలి. దాంట్లో నేను ఏం చేశాను, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ని కామన్ తీశాను. జస్ట్ సింపుల్గా ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ని మాత్రం కామన్ తీశాను. దెన్ యూ గెట్ దట్ ఆన్సర్. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అయింది. నీలిమ ఉన్నావా? మృదిని చేసావమ్మా? భరద్వాజ్ ఇంకొంచెం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఒకసారి నీ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకో, లేదా ఏదైనా టైపింగ్ మిస్టేక్ అన్నా చేసి ఉంటావు. ఓకే, కంప్లీట్ అయిపోయిన వాళ్ళు డూ దిస్ ప్రాబ్లం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ ఎక్స్ చేయండి. ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ ఎక్స్.
3x square cos x. No. Cross verify your answer once, Shashidhar. త్రీ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ సేమ్ అదే వస్తుంది కదా మరి అలాంటప్పుడు ఇంకా బాజీ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్ వన్స్ అగైన్. ఏం చేయాలి ఫస్ట్ అందరూ చూడండి, రిమైనింగ్ పర్సన్స్ కూడా ఒక క్లారిటీ వస్తుంది. డి బై డిఎక్స్ ఆఫ్ యువి తీసుకున్నారు. యు ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ అలానే తీసుకోవాలనా? వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు అనేది తీసుకోవాలి. ఓకే వైష్ణవి, వెరీ గుడ్. సో ఇప్పుడు ఇది యు, సైన్ ఎక్స్ అనేది వి. ఫస్ట్ ఎక్స్ క్యూబ్ యూని పక్కన పెట్టి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ రాసుకో. ప్లస్ సెకండ్ టర్మ్ అంటే సైన్ ఎక్స్ని పక్కన పెట్టి ఫస్ట్ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు చేయండి. ఎక్స్ క్యూబ్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అండి? కాస్ Cos x. x. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ వచ్చేసరికి కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వచ్చేసరికి 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1. సో ఎక్స్ క్యూబ్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అంటే ఎక్స్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఇస్ ఇందులో రెండిట్లో ఏది కామన్ ఉంది? ఎక్స్ స్క్వేర్ అనేది కామన్ తీసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్. దిస్ ఈస్ ద ఆన్సర్. వెరీ గుడ్ చైతన్య. 3x³ కాస్ ఎక్స్ ప్లస్ 3x² సైన్ ఎక్స్. అందులో ఎక్స్ స్క్వేర్ అనేది కామన్ తీసుకోవచ్చు, అంటే వీలైనంత వరకు మన సింప్లిఫికేషన్ ఇలా ఉంచేసినా నో ప్రాబ్లం, కానీ కామన్ తీసేస్తే బెటర్ ఆప్షన్. ఓకే శశిధర్, అర్థమైందమ్మా మీరు చేసిన మిస్టేక్ ఎక్కడ అనేది? మురారి, ప్లీజ్ చెక్ యువర్ ఆన్సర్ వన్స్. ఎక్కడ మిస్టేక్ చేశారనేది ఒకసారి చూసుకోండి. చేసిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయొద్దు. దెన్ ఈ ప్రాబ్లం చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్. జస్ట్ ఇంప్లిమెంట్ ద సేమ్ ఫార్ములా. డి బై డిఎక్స్ ఆఫ్ యువి, డి బై డిఎక్స్ ఆఫ్ యువి ఫార్ములా అప్లై చేయండి. వాళ్ళందరూ పెట్టాలి, ఆన్సర్స్ పెట్టాలి, లేదా రెస్పాండ్ అయి చెప్పాలి. మైనస్ ఈ పవర్ సైన్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఈ పవర్ ఎక్స్. మేబీ టైపింగ్ ఏమైనా ఎర్ర అయి ఉంటుంది. ఓకే, ఐ విల్ క్రాస్ వెరిఫై యువర్ ఆన్సర్.
e power x into sin x. ఓకే. ప్లస్ e power x into cos x. ఓకే. కామన్ తీయండి, ఏదన్నా టర్మ్ కామన్ తీయచ్చేమో చూడండి శశిధర్. ఓకే, వెరీ గుడ్. ధన్వీర్. ఈ పవర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, రైట్ ఆన్సర్. ఈ పవర్ ఎక్స్ కామన్ తీయచ్చు, ఒకసారి చూడండి ప్రజ్ఞ, శశిధర్ అండ్ రిమైనింగ్ పర్సన్స్. ఈ పవర్ ఎక్స్ ని కామన్ తీయచ్చు. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ రాసుకోవచ్చు. ఓకే. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్, ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. రెండిట్లో కామన్ టర్మ్ ఈ పవర్ ఎక్స్ కామన్ తీయండి, మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గెట్ ద ఆన్సర్. జస్ట్ మీరు చేయాల్సింది ఆ ఈ పవర్ ఎక్స్ని కామన్ తీస్తే యూ విల్ గెట్ ద వెరీ సింప్లిఫైడ్ ఆన్సర్. Now take one more problem. D by dx of x into log x sum. X log x. Akshaya, very good. Ujjwal, very good. Pragna, very good. Hemant, right? Okay, I think all of you understand the model. Do this one. D by dx of x log x. One plus log x. 1 plus log x. Right. Very good. 1 plus log x. 1 plus log x. Very good. 1 plus log x అనేది answer. 1 plus log x, sir. Okay. Okay. Right. Excellent. Now take this problem. Sine square x square into sine hx. D by dx of x square into sine hx. Hyperbolic function. Do this problem. X square into sine hx. సో కంప్లీట్ అయిన వాళ్ళు రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు నేను ఏదైతే అక్కడ మెన్షన్ చేశానో అవి కూడా చేయండి అమ్మా. అండ్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్స్ విత్ దిస్. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ హెచ్ఎక్స్కి వచ్చేసరికి ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ 2 సైన్ హెచ్ఎక్స్. ఎక్స్ కామన్ తీయండి సరిపోతుంది, అలా వదిలేయకుండా ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుందంటే ఇంకా ఫైనెస్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఎందుకు కామన్ తీయమంటున్నాను అంటే ఈసెట్ ఎగ్జామ్లో సింప్లిఫైడ్ ఆప్షన్ ఇస్తాడు, ఇలా ఇస్తాడు ఆప్షన్, అప్పుడు మళ్ళీ దానికోసం మీరు అక్కడ ఎత్తుక్కోకూడదు. నెక్స్ట్ ఫర్ దిస్ ద ఆన్సర్ ఈస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే వరుణ్, ఓకే చైతన్య రెడ్డి, ఇక్కడ ఏం టైప్ చేయాల్సిన పని లేదు, జస్ట్ క్రాస్ వెరిఫై విత్ దీస్ ఆన్సర్స్.
అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి 2 power x into 1 by x plus log x into log 2 to the base e. This is the last answer. If you feel any difficulty, please raise your doubts. ఓకే, సో ఇవండి వాటి యొక్క ఆన్సర్స్. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నౌ ఐ విల్ క్లోజ్ ద సెషన్. ఇంకా ఇంకో మోడల్ ఉంది. ఇది ఇప్పుడు మనం చేసింది d/dx ఆఫ్ uv. బ్యాలెన్స్డ్ వన్ ఈజ్ u/v యొక్క ఫార్ములా. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే పైన ఒక ఫార్ములా అప్లై చేయాలి, కింద మళ్ళీ దాన్ని v² తో డివైడ్ చేయాలి, కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అది నెక్స్ట్ ఇఫ్ పాసిబుల్ రేపే తీసుకుంటాను. రేపు కాదు, ఎల్లుండి అవకాశాన్ని బట్టి కుదిరితే రేపు తీసుకుంటాను, లేదంటే ఎల్లుండి తీసుకుంటాను. డ్రాయింగ్ సార్ యొక్క షెడ్యూల్ని బేస్ చేసుకొని రేపు డ్రాయింగ్ సార్ షెడ్యూల్ ఓకే అనుకుంటే డ్రాయింగ్ జరుగుతుంది, లేదు